నమస్కారం మిత్రులారా. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీ జీవితంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక ఆశ తప్పకుండా ఉంటుంది. ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని అనిపిస్తోందా? ఎవర్నీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారా? లేదా మీ జీవితమిక మారదేమో అని భయపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృషభరాశివారి జీవితంలో రాబోయే కీలక మార్పుల గురించి. ఫిబ్రవరి వచ్చే 4 రోజుల్లో జరగబోయే సంఘటనలు, ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా వచ్చే మలుపు, 2 శుభవార్తలు మరియు ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారిపోతుందో. ఇది సాధారణ రాశిఫలాలు కాదు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. ఇక్కడ చెప్పబోయే ప్రతి మాట 100% ఎస్ట్రాలజర్ ప్రిడిక్షన్ ఆధారంగా. శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ. మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం, సంభోగ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం, మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం, ధన వశీకరణం, శత్రునాశనం, లైంగిక సమస్యలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణంలను కేవలం 24 గంటల్లోనే చేసి ఇస్తారు. మీరు ఎక్కడెక్కడో వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి. మొబైల్ నెంబర్ 9138881062. మీరు చూస్తున్నారు రుద్రఫలాలు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి భాగం మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఫిబ్రవరి వచ్చే 4 రోజుల్లో జరిగే మార్పు. వృషభ రాశివారికి ఫిబ్రవరి వచ్చే 4 రోజులు చాలా కీలకమైన సమయం. ఇంతకాలం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు సహజంగానే పరిష్కారం వైపు వెళుతాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. చాలామందికి అది పెద్ద విషయం అనిపించకపోవచ్చు, కానీ వృషభ రాశివారికి మాత్రం అదే సంఘటన జీవిత దిశని మార్చే సంకేతంగా మారుతుంది. కొంతమందికి అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది, కొంతమందికి మెసేజ్ వస్తుంది, ఇంకొందరికి ఎవరో గుర్తు చేసుకుంటారు. ఇది యాదృచ్ఛికం కాదు, గ్రహస్థితి మార్పు కారణంగా మీ కర్మ ఫలితం బయటపడే సమయమిది. ఇటీవల మీరు చాలా మానసికంగా కుంగిపోయారు, ఎవరితోనూ చెప్పుకోకుండా బాధపడుతున్నారు. కాని ఇప్పుడు ఆ బాధలకి ముగింపు మొదలవుతుంది. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర. ఈ కాలంలో మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోయేది ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి. ఈ ఎస్ వ్యక్తి మీరు ఇప్పటికే తెలిసినవారై ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా రావచ్చు. ఈ ఎస్ వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది, లేదా ఒక అవకాశం లభిస్తుంది, లేదా మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొచ్చే మాట వింటారు. ఈ వ్యక్తి మాటలు మీ మనసులో చాలా లోతుగా పడతాయి. మీరు తీసుకునే ఒక నిర్ణయానికి కారణం కూడా ఈ వ్యక్తే అవుతారు. ఇక్కడొక ముఖ్యమైన విషయం. ఈ ఎస్ వ్యక్తి మొదట సాధారణంగానే కనిపిస్తారు, కాని కాలక్రమంలో మీ జీవితానికి కీలకమైన మలుపు ఇవ్వబోతున్నారు. చాలామంది వృషభరాశివారికి ఈ వ్యక్తి వల్ల ఆర్థికంగా లాభం కూడా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశం, కొంతమందికి వ్యాపార సంబంధం. మొదటి శుభవార్త. మొదటి శుభవార్త పూర్తిగా డబ్బుతో సంబంధం కలిగి ఉంటుంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంది, లేదా చేసిన పని ఫలితం కనిపించలేదు, లేదా అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఫిబ్రవరి వచ్చే 4 రోజుల్లో పెండింగ్ డబ్బు రావచ్చు, కొత్త పని అవకాశం రావచ్చు, లేదా చిన్న మొత్తమైనా సరే మీ చేతిలో డబ్బు పడుతుంది. ఈ డబ్బు మొత్తం పెద్దది కాకపోవచ్చు, కాని ఇది భవిష్యత్తులో పెద్ద లాభానికి ప్రారంభమవుతుంది. ఇది మీకు ధైర్యమిస్తుంది, మళ్లీ జీవితంపై నమ్మకం పెరుగుతుంది. కొంతమందికి బ్యాంక్ సంబంధిత పని క్లియర్ అవుతుంది, కొంతమందికి అప్పు ఇచ్చిన వ్యక్తి సంప్రదిస్తారు. ఇది మీ ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతున్న సూచన. రెండవ శుభవార్త. రెండవ శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఎవరితో అయితే దూరమయ్యారో
వాళ్లనుంచే సంప్రదింపు వచ్చే అవకాశం ఉంది. లేదా మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి స్పందన వస్తుంది. కొంతమందికి ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది. కొంతమందికి పెళ్లి సంబంధం మాట్లాడే అవకాశం. ఇంకొందరికి కుటుంబంలో శుభవార్త. ఈ శుభవార్త మీ మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇటీవల మీరు ఒంటరిగా అనిపించుకున్నారు. ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనిపించింది. కాని ఇప్పుడు మీకు అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఇది మీ భావోద్వేగాలను బలపరుస్తుంది. ఆర్థిక లాభయోగం. వృషభరాశివారికి ఇప్పటినుంచి 3 నెలల పాటు ఆర్థికంగా ఎదిగే యోగముంది. చిన్న పెట్టుబడులైన లాభమిస్తాయి. సైడ్ ఇన్కమ్ మొదలయ్యే అవకాశం. కొంతమందికి కొత్త వ్యాపార ఆలోచన. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. ఇంతకాలం ఎంత శ్రమించినా ఫలితం రాక బాధపడ్డారు. ఇప్పుడు అదే శ్రమకు గుర్తింపు వస్తుంది. మీమీద నమ్మకం పెట్టుకున్నవాళ్లు మీ విలువ తెలుసుకుంటారు. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం. అప్పుల నుంచి విముక్తి. వృషభరాశివారికి ఇప్పటివరకు అతిపెద్ద భారంగా మారింది అప్పుల సమస్య. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవడం లేదు. ఒకవైపు ఖర్చులు, మరోవైపు అప్పులు. మధ్యలో మీ మనసు నలిగిపోతోంది. ఇప్పుడా పరిస్థితి మారే సమయం వచ్చింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి అప్పులు మెల్లగా తగ్గేదారి కనిపిస్తుంది. ఒకేసారి మొత్తం తీరకపోయినా విడివిడిగా క్లియర్ అయ్యే మార్గం ఏర్పడుతుంది. కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు చేతికొస్తుంది. కొంతమందికి అప్పు ఇచ్చిన వాళ్లే సమయమిస్తారు. ఇంకొందరికి కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఇది మీ జీవితంలో పెద్ద ఊరట తీసుకొస్తుంది. ఉద్యోగ మార్పు అవకాశం. చాలామంది వృషభరాశివారు ప్రస్తుతం ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నారు. జీతం తక్కువగా ఉంది. గౌరవం లేదు. మీ ప్రతిభకు గుర్తింపు రావడం లేదు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కొత్త ఉద్యోగావకాశం కనిపిస్తుంది. లేదా ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. మీకు ఇష్టంలేని వాతావరణం నుంచి బయటపడే అవకాశం ఇది. కొంతమందికి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. కొంతమందికి ట్రాన్స్ఫర్ లేదా కొత్త బాధ్యత. ఈ మార్పు మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. వ్యాపారంలో బ్రేక్. వ్యాపారం చేస్తున్న వృషభరాశివారికి గత కొన్ని నెలలుగా నష్టాలు వచ్చాయి. కస్టమర్లు తగ్గారు. ఆర్డర్లు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ స్థితి మారుతుంది. మార్చి మొదటి వారం నుంచి కొత్త క్లయింట్, లేదా పెద్ద ఆర్డర్, లేదా కొత్త భాగస్వామ్యం. చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితమిస్తుంది. మీ వ్యాపారానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. ప్రేమ జీవితంలో క్లారిటీ. ప్రేమలో ఉన్న వృషభరాశివారికి చాలా కాలంగా గందరగోళం. ఈ వ్యక్తితో ముందుకు వెళ్లాలా లేదా వదిలేయాలా అనే సందేహం. ఇప్పుడు స్పష్టత వస్తుంది. మీ భాగస్వామి నిజమైన ఉద్దేశం బయటపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. కొంతమందికి కొత్త ప్రేమ మొదలవుతుంది. ఇంకొందరికి పాత ప్రేమ మళ్లీ కలుస్తుంది. విడిపోయినవారు మళ్లీ కలవడం. ఇది చాలా ఎమోషనల్ విషయం. మీరు చాలా ప్రేమించిన వ్యక్తి, లేదా కుటుంబ సభ్యుడు, లేదా సన్నిహిత మిత్రుడు ఎవరితో అయితే దూరమయ్యారో వాళ్లనుంచే మళ్లీ సంప్రదింపు వచ్చే అవకాశం ఉంది. ఈ కలయిక మీ గుండెల్లోని భారాన్ని తగ్గిస్తుంది. కుటుంబ సమస్యల ముగింపు. ఇంటి వాతావరణం గత కొన్ని నెలలుగా సరిగ్గా లేదు. చిన్న విషయాలకే గొడవలు, అర్థం చేసుకోని మాటలు, మౌన యుద్ధాలు. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. పెద్దవాళ్ల జోక్యం వల్ల, లేదా మీ ఓర్పు వల్ల, లేదా ఒక సంఘటన వల్ల కుటుంబంలో మళ్లీ శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్య మెరుగుదల. శరీరం బలహీనంగా అనిపిస్తోంది. నిద్ర సరిగ్గా రావడం లేదు. మానసిక అలసట ఎక్కువగా ఉంది. ఇప్పటినుంచి ఆరోగ్యంలో క్రమంగా మెరుగుదల వస్తుంది. చిన్న చికిత్సలతోనే పెద్ద ఉపశమనం పొందుతారు. మీ శరీరం మళ్లీ శక్తిని సంపాదిస్తుంది. కొత్త ఆస్తియోగం. వృషభరాశివారికి భూమి, ఇల్లు, వాహనం వంటి ఆస్తియోగం ఉంది. ఈ సంవత్సరం మధ్యలో కొనుగోలు అవకాశం లేదా ఇప్పటికే ఉన్న ఆస్తి నుంచి లాభం. ఇది మీ కుటుంబానికి భద్రతను ఇస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా డబ్బు రావచ్చు. పాత పెట్టుబడి, లేదా బోనస్, లేదా ఎవరో ఇచ్చే సహాయం. ఈ డబ్బు మీకు పెద్ద అవసరాన్ని తీరుస్తుంది. శత్రువుల ఓటమి. మీ మీద అసూయపడేవాళ్లు, మీ పనిని చెడగొట్టేవాళ్లు, మీకు నష్టం చేయాలనుకున్నవాళ్లు ఇప్పుడు వాళ్ల ప్రయత్నాలు ఫలించవు.
మీ నిజాయితీకి విజయం లభిస్తుంది. మీ పేరు చెడగొట్టాలనుకున్న వాళ్లే తలవంచాల్సి వస్తుంది. కోర్టు లేదా కేసులలో అనుకూల ఫలితం. వృషభరాశివారికి చాలామందికి నడుస్తున్న కేసులు, నోటీసులు, లీగల్ సమస్యలు గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడిగా మారాయి. న్యాయం జరుగుతుందా లేదా అనే భయం ఉంది. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి మే మధ్యలో కేసులకు సంబంధించిన మంచి వార్త వినే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఉంటే తప్పకుండా మీ వైపే తీర్పు వస్తుంది. కొంతమందికి రాజీ ద్వారా పరిష్కారం, ఇంకొందరికి అధికారుల సహకారం, మరికొందరికి అకస్మాత్తుగా సమస్య ముగిసిపోతుంది. ఇది మీ మనసుకు పెద్ద ఊరట ఇస్తుంది. పిల్లల ద్వారా శుభవార్త. మీ పిల్లల విషయంలో ఆందోళనలో ఉన్న వృషభరాశివారికి చాలా మంచి సమయం మొదలవుతుంది. చదువులో మెరుగుదల, ఉద్యోగ అవకాశం లేదా పెళ్లి సంబంధం. కొంతమందికి పిల్లల ద్వారా గర్వపడే వార్త వస్తుంది. మీరు చేసిన త్యాగానికి ఫలితం ఇదే. ఈ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. విదేశీ అవకాశాలు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి మార్గం తెరుచుకుంటుంది. వీసా ప్రాసెస్ ముందుకు కదులుతుంది, లేదా విదేశీ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. కొంతమందికి కనీసం విదేశీ ప్రాజెక్ట్ అయినా వస్తుంది. ఇది మీ కెరియర్లో పెద్ద మలుపు. ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఇటీవల మీరు దేవుడిని ఎక్కువగా తలుచుకుంటున్నారు. ఎందుకిలా జరుగుతోంది అని మీలో మీరే ప్రశ్నించుకుంటున్నారు. ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రారంభం. మీ జీవితంలో జరిగిన బాధలు మిన్ను లోపల నుంచి బలంగా చేశాయి. ఇప్పటినుంచి మీరు చిన్న విషయాలకు బాధపడరు. మీకు మీ విలువ అర్థమవుతుంది. దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. ప్రతి పని వెనుక ఒక కారణం ఉందని తెలుసుకుంటారు. గత జన్మ కర్మ ఫలితం. వృషభరాశివారికి ఇప్పుడు జరుగుతున్న మార్పులు సాధారణం కావు. ఇవి గత జన్మలో చేసిన మంచి కర్మల ఫలితం. మీరు తెలియకుండానే చాలామందికి సహాయం చేశారు. ఎవరినీ మోసం చేయలేదు. అందుకే ఇప్పుడు దేవుడు మీకు ప్రతిఫలమిస్తున్నారు. ఈ దశలో మీరు ఓర్పుతో ఉంటే జీవితమే మారిపోతుంది. జీవితాన్ని మార్చే మహాలక్ష్మి ఆశీస్సులు. ఇది చివరి కాని అత్యంత ముఖ్యమైన విషయం. వృషభరాశివారికి మహాలక్ష్మీదేవి ప్రత్యేక కటాక్షం పడుతోంది. డబ్బు మాత్రమే కాదు, మనశ్శాంతి, గౌరవం, కుటుంబ సుఖం, ఆరోగ్యం, స్థిరత్వం అన్నీ క్రమంగా మీ జీవితంలోకి వస్తాయి. మీరు ఎంత ఏడ్చారో, ఎంత త్యాగం చేశారో, ఎంత ఒంటరిగా బాధపడ్డారో అన్నీ మహాలక్ష్మీదేవికి తెలుసు. ఇప్పుడు మీ జీవితం మలుపు తిరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే గొప్ప స్థాయికి చేరుకుంటారు. మీ నోట నవ్వు తిరిగి వస్తుంది. ఇది వృషభరాశివారి నిజమైన పునర్జన్మ. ఈ వరకు ఓపికగా విన్న ప్రతి వృషభరాశివారికి ఒక్క మాట: మీ జీవితం ఇక్కడితో ఆగిపోదు. మీ బాధలు శాశ్వతం కావు. మీ కన్నీళ్లు వృధా కావు. మీరు ఎంత ఒంటరిగా బాధపడ్డారో, ఎంత మౌనంగా పోరాడారో, ఎంత త్యాగం చేశారో అన్నీ పైలోకానికి తెలుసు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ మాటలు మీ గుండెకి తాకితే, కళ్లల్లో నీళ్లొచ్చాయంటే, మనసులో ఆశ పుట్టిందంటే ఇది దేవుడు మీతో మాట్లాడుతున్న సంకేతం. ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్లో వృషభరాశి అని రాయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ జీవితంలో మంచి జరగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరితో ఈ సందేశం పంచండి. మీరు చూస్తున్నారు రుద్రఫలాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. మీ జీవితం వెలుగులతో నిండాలి. మీ ఇంట్లో ఆనందం నిలవాలి. మీ కష్టాలన్నీ ముగియాలి. ధన్యవాదాలు.